మనోహరి, నువ్వు కోపం చూపించాల్సింది చలనం లేని వస్తువుల మీద కాదు, ప్రాణం ఉన్న మనుషుల మీద. చనిపోయిన బిడ్డ అసలెలా బతికింది చంబా? చావుకెదురు తిరిగి అసలెలా వెనక్కొచ్చింది? వెనక్కొచ్చింది బిడ్డ కాదు, అరుంధతి. ఏమంటున్నావు చంబా? అందరూ అనుకుంటున్నట్టుగా నువ్వు కూడా అరుంధతి మళ్ళీ పుట్టిందంటున్నావా? అరుంధతి పుట్టలేదు మనోహరి. పుట్టి చనిపోయిన బిడ్డలో అరుంధతి ఆత్మ ప్రవేశించి బిడ్డను బ్రతికించింది. ధూమ్ తాత, అంటే ఇప్పుడు ఆ బేబీలో ఉన్నది అరుంధత? అవును, ఏదో శక్తి అరుంధతికి సాయం చేసింది. అరుంధతి పుట్టలేదు మనోహరి. పుట్టి చనిపోయిన బిడ్డలో అరుంధతి ఆత్మ ప్రవేశించి బిడ్డను బ్రతికించింది. ఏంటి చంబా, నువ్వు చెప్పేది నిజమా? అరుంధతి బిడ్డలో ప్రవేశించడం అసలు నువ్వు చూసావా? గ్రహించాను, తెలుసుకున్నాను. ఎలా ఎలా తెలుసుకున్నావు? గవ్వలు వేసి. అరుంధతి మళ్ళీ తిరిగి వస్తుందా రాదా అని గవ్వలు వేశాను. అగ్ని సరస్సున విరిసే వజ్రం, రుద్ర శిరస్సున రౌద్ర నేత్రం, కలిపేస్తే కలిసొస్తే. 3 సార్లు పరీక్షించాను, 3 సార్లు అదే ఫలితం వచ్చింది. నందీశ్వరుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అరుంధతి మళ్ళీ వచ్చింది అని. అంటే ఇప్పుడు ఆ బేబీలో ఉన్నది అరుంధత? గవ్వలు ఎలా పడితే అది నిజమైపోతుందా? నా గవ్వలు ఎప్పుడూ నన్ను మోసం చెయ్యవు మనోహరి. నా గవ్వలు పరీక్ష ఎప్పుడూ తప్పలేదు. ఇప్పుడు బిడ్డ రూపంలో వచ్చింది అరుంధతే. అమ్మవారి సాక్షిగా పురిటి బిడ్డలో ప్రవేశించింది. వచ్చి రాగానే నీతో దిష్టి తీయించుకుంది, బొట్టు పెట్టించుకుంది. ఏ చేత్తో అరుంధతిని నువ్వు ఎలా శ్మశానానికి సాగనంపావో అదే నీ చేతులతో తన ఇంట్లోకి స్వాగతం పలికేలా చేసుకుంది. అదేంటి, నన్ను దిష్టి తీయమని చెప్పింది ఆ ముసలోడు కదా? చెప్పింది ముసలోడే, కానీ చెప్పించింది అరుంధతి. అరుంధతి ఆ ముసలోణ్ణి ప్రభావితం చేసి అలా మాట్లాడేలా ప్రేరేపించింది. అది నేను గమనించాను. నిన్ను బయట గెంటేయమని ఆ ముసలోడితోనే పరోక్షంగా చెప్పించింది. అలాగే జరిగింది కూడా. బిడ్డ ఇంటి లోపలికి వెళ్ళింది, నువ్వు బయటకొచ్చావు. ఇది ఆరంభం మాత్రమే మనోహరి. ఇకపై ఇలాంటివన్నీ జరుగుతాయి. అతి త్వరలో బిడ్డ రూపంలో ఉన్న అరుంధతి నిన్ను ఇంటి బయటకి గెంటేస్తుంది, నిన్ను ఇంటికి దూరంగా పంపించేస్తుంది. ఇప్పుడే పుట్టిన దానికి అంతుంటే ఇంక నాకెంతుండాలి చంబా? అది నన్నేం చేయలేదు. అలా అనుకుని తప్పు చెయ్యకు. ఆ బిడ్డని అంత తేలిగ్గా తీసుకోకు. అయితే ఏం చేయమంటావు? కడుపులో ఉన్నప్పుడే దాన్ని లేపేద్దామని ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఏ ఒక్కసారి కూడా
మనం అనుకున్నది జరగలేదు కదా. ఆ ప్రయత్నం కొనసాగించాలి మనోహరి. దాన్ని పైకి పంపించేంత వరకు ఆపకూడదు. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే, పులకలే పదులై వేలై పొంగేనా